ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏరులైపోతోంది. అంతేకాకుండా అది సరిపోదు అన్నట్టుగాను ఓ పక్కేమో ప్రతి బార్ దగ్గరను పర్మిట్ రూములు అవి తాగేసి రోడ్లెక్కి మనుషుల్ని ఆడపిల్లల్ని రోడ్డు పక్కన వెళ్ళిన ఆడపిల్లల్ని ఏడిపించి వాళ్ళ వెనకాల పడుతున్నటువంటి మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితులు ఒక పక్క ఉంటే ఇవేవి చాలవన్నట్టు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది అటు ఒరిస్సా నుంచి అవనివ్వండి ఇటు చిత్తూరు వరకు కూడాను కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఆ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్గా తయారు చేసి ఈరోజు ఆ కల్తీ మద్యంలో స్పిరిట్ కలిపి అవి తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకొని కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు తాగిన భర్త ఇంటికి వస్తాడా లేకపోతే వీధిలో ఇంకెక్కడ పడిపోతాడా బతికొస్తాడా చనిపోయి వస్తాడా అనేటువంటి తెలిసినటువంటి పరిస్థితుల్లో భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తాయని చెప్పడానికి చాలా చింతిస్తూ ఉన్నాం. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం లిక్కర్ స్కామ్లో అనేక మందిని మా మిథున్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి దాని మీద దుయ్యబట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు చేస్తున్నది ఏంటి అంటే మీకు ఈరోజు డబ్బే ప్రధానమా? డబ్బు కోసం అంటే సుమారు నెలకి 1000 కోట్లు దీని మీద ఆదాయం తీసుకొస్తున్నారు. అంటే ఈ 15 నెలల్లో 15,000 కోట్లు అంటే డబ్బే ప్రధానం తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు కానీ వాళ్ళ మాన ప్రాణాలు కానీ మహిళల యొక్క ఆరోగ్య పరిస్థితులు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ మీకు అక్కర్లేదా? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వైసీపీ తరపున మహిళా విభాగం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భయాందోళనకు గురవుతున్నారు మహిళలు. ఈ తాగిన మద్యం వల్ల స్పిరిట్ కలిపేస్తున్నారు ఎక్కువగాను. ఆ స్పిరిట్తో వీళ్ళు మత్తెక్కి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి, నరాలు పాడైపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ దీనికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మా రాష్ట్ర అధ్యక్షులు వరద కళ్యాణి గారి ఆదేశానుసారం మా నగర జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి ఆదేశానుసారం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఇవాళ నకిలీ మద్యం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యం అంటే సంపద సృష్టిస్తాము అని చెప్పేసి ఇవాళ అమాయకులైనటువంటి ప్రజలకి నకిలీ మందుని అందించి వాళ్ళ చావులకి కారణమవుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అంతేకాకుండా ఇవాళ ఆడవాళ్ళ పుస్తలతోటి వీళ్ళు ఆటలాడుతున్నా ఇంకా బుద్ధి రావట్లేదు వీళ్ళకి. ఎందుకనంటే మేము నాణ్యమైన మందు ఇస్తాము, సంపద సృష్టిస్తాము అని చెప్పేసి నాణ్యమైన మందు కాకుండా ఈ విధంగా ఫేక్ మందుని ఇస్తూ అదే విధంగా సంపద సృష్టి ఇలాగ అడ్డగోలుగా మీరు మందుని ఇచ్చేసి ఎంతోమంది హార్ట్ అటాక్లో చనిపోతున్నారు. ఒకసారి ఆ లిస్టు కూడా తీయమనండి. మీరు వచ్చిన ఈ 16 నెలల్లో ఎంతమంది ఈ నకిలీ మందును తాగి చచ్చిపోయారో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే మీరు మహిళల పుస్తలతో వ్యాపారం చేద్దామని మీరు డిసైడ్ అయిపోయారో రాబో రోజులలో 2029లో మీకు చెప్పు దెబ్బగా సమాధానం చెప్పేది కూడా మహిళలే అని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎక్సైజ్కి సంబంధించిన మినిస్టర్ ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కున్నాడో కూడా మాకు తెలియాలి. ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేసి అట్లీస్ట్ మీకు కొంచెమన్నా విలువ ఉందని కూటమి ప్రభుత్వం ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మద్యం ఏదైతే ఏర్లై పారుతుందో నారావారి మద్యం, నారావారి సారా అరికట్టాలని చెప్పి ఇక్కడ మేము నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాలు దానికి మెయిన్ మద్యమే కారణం అని చెప్పి మేము ప్రజలు అందరూ కూడా భావిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే గత 3 రోజులుగా బయటపడిందో మద్యము అక్రమంగా తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల ఏది కూడా శ్రద్ధ లేకుండా ప్రభుత్వం లోపల ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులే అదంతా కూడా చేస్తున్నారు. దానికి ఒత్తాసుగా ఈ ప్రభుత్వం పెద్దలు నిలబడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇటువంటి కార్యకలాపాలు ఇప్పటికైనా ఆపి ఏదైతే ఐటీ శాఖ మంత్రిగా మీ కొడుకు నిర్వహిస్తున్నారో కనీసం దాని మీద దృష్టి పెట్టండి, ఇటువంటి మద్యం మీద కాదు అని చెప్పి మేము ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ కాలము సమాధానం చెప్తే అన్నందుకే ఈరోజు మొన్న నిదర్శనం. ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు మచ్చలు వేస్తూ ఏదైతే అన్యాయంగా మాట్లాడారో అవన్నీ కూడా తేటతెల్లంగా భగవంతుడు ఈరోజు ప్రజల కళ్ళ ముందుకి తీసుకొచ్చాడు అని చెప్పి మేము నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందుల మీద దృష్టి పెట్టండి, వైన్ షాప్లో మందు కాదు అని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటాం.